హలో అండి. ఇదైతే రత్నపురి గడ్డ ఉడకబెట్టి పెట్టానన్నమాట. ముక్కలు కోసి ఉడకబెట్టాను తొందరగా అవుతుందని. రత్నపురి గడ్డ అంటే స్వీట్ పొటాటో అండి. దీన్ని కొంతమంది చిలకడ దుంప అని కూడా అంటారు కదా. ఉప్పేసి ఉడకబెట్టుకొని తింటాము. ఇలా బాగుంటుంది. కానీ మా ఇంట్లో 2 స్టేట్స్ 2 టేస్ట్లు ఉన్నాయన్నమాట. మా ఆయన అయితే బెల్లంతో తింటారంట వాళ్ళు. మా ఆయన నాకు ఇదే ఫస్ట్ టైం చెప్పడం. ఈ రత్నపురి గడ్డని బెల్లంతో తింటాం మేము. ఉడకబెట్టుకొని బెల్లంలో వేసుకొని తింటే పాకంలో బాగుంటుంది అని చెప్పారు. సరేలే అని ఆయన కోసం అలా ప్రిపేర్ చేశాను. కానీ బెల్లంలో నేను వాటర్ ఎక్కువ వేసేసాను. సో కొంచెం థిక్గా పాకం పట్టుకుంటే బాగుంటుంది అనుకుంటా. ఇదైతే మా తెలంగాణ స్టైల్ అండ్ ఇదైతే మా ఆయన వాళ్ళది మా ఆంధ్ర స్టైల్. 2 మావే కదా ఇంకా. సో ఆంధ్ర తెలంగాణ మా ఇద్దరి టేస్ట్లు వేరు, కాంబినేషన్స్ వేరు. నేనేమో ఉప్పుతో ఉడకబెట్టుకొని తినడం ఇష్టం నాకు. మా ఆయనకేమో ఇలా బెల్లంలో వేసుకొని తినడం ఇష్టం. సో అదనమాట మ్యాటర్. మీరు ఎలా తింటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఆంధ్రానా లేకపోతే ఏపీనా? మీరు రత్నపురి గడ్డ అంటారా లేకపోతే చిలకడ దుంప అంటారా? మీకు బెల్లం పాకంలో తినడం ఇష్టమా, ఉప్పుతో తినడం ఇష్టమా? కామెంట్ సెక్షన్లో చెప్పండి.